అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్కు ప్రముఖ ఆధ్యాత్మిక వాస్తు జ్యోతిష్య పండితులైనటువంటి వైవిఎస్ఎస్ గిరి గారు వేంచేసి ఉన్నారు. నమస్తే గిరి గారు. నమస్తే సుబ్బారావు గారు. జూన్ నెల మీన రాశి వారికి వృత్తి వ్యాపార ఆరోగ్యపరమైనటువంటి ఏవైనా మార్పులు సంభవించబోతున్నాయా? ఆ మార్పులు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కార మార్గాలు ఏమైనా వివరించగలరా గురువుగారు? తప్పనిసరిగా చెప్పుకుందామండి. అందరికీ శుభాభినందనలు. మీనరాశి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది జలతత్వ రాశి. ఒకటికొకటి వ్యతిరేక దిశలో ఉన్న రెండు మత్స్యాలు, అంటే రెండు విభిన్నమైన ఆలోచన ధోరణ నిర్ణయాల్లో లోతైన వైరుధ్యాన్ని సూచిస్తాయి. ఎదుటివారు ఏ చిన్న కష్టంలో ఉన్నా సరే అస్సలు చూడలేని మనస్తత్వం, వెంటనే వారికి తమ వంతు సహాయం చేయడానికి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చే గొప్ప లక్షణం వీరిది. కల్పనాశక్తి, ఇమాజినేషన్ అనేది పుట్టుకతోనే ఉంది. ఏదైనా ఒక విషయాన్ని చాలా సృజనాత్మకంగా ఒక సరికొత్త కోణంలో ఆలోచించగల అద్భుతమైన ప్రతిభ వీరి సొంతం. కళల పట్ల, సంగీతం పట్ల వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది. మీరు కొన్నిసార్లు కఠినమైన వాస్తవాల ప్రపంచానికి, రియాలిటీని ఫేస్ చేయడానికి ఇష్టపడరు. ఒకటి కలలకంటూ తమదైన ఒక అందమైన సురక్షితమైన ఊహా ప్రపంచంలో జీవించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ప్రేమ వ్యవహారాల విషయంలో మీరు నిజాయితీగాను ఎంతో డీప్ కనెక్ట్ అయి ఉంటారు. తమ భాగస్వామికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా వీరిని మోసం చేస్తే మాత్రం ఆ బాధ నుండి, డిప్రెషన్ నుండి బయటపడడానికి చాలా సమయం తీసుకుంటారు. వీరికి ఉన్న ఇంట్యూషను, ఏదైనా మంచి కానీ చెడు కానీ జరగబోయే పరిస్థితుల పలిగట్టే సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది. మీనరాశి వారు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు భవిష్యత్తును ముందుగానే ఊహించగలిగిన తత్వంతో తీసుకుంటారు. 10 మందిని కలుపుకుపోయే తత్వం వీరిది. ఈ లక్షణాలన్నీ మీనరాశి వారికి ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానంలో కూర్చోబెడతాయి. ఒక ఆకర్షణీయమైన వ్యక్తులుగా కూడా వీరిని తీర్చిదిద్దుతాయి. ఇక 2026 జూన్లో ఓవరాల్గా ఎలా ఉంటుంది గ్రహస్థితులు అంటే, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 14 ఉంటే ఖర్చు 11 ఉంది కాబట్టి అదే ఇప్పుడు ఈ మాసంలో కూడా వర్తిస్తుంది. గురు భగవానుడు జూన్ 1 వరకు అర్ధాష్టమ స్థానంలో ఉండి ఆ తర్వాత అక్టోబర్ 30 వరకు 5వ ఇంట్లో సంచరించడం వల్ల గురువు మార్పు మీలో ఎంతో కొంత మానసిక ఊరటనిస్తుంది. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, కర్మకారకుడైన శనిదేవుడు ఈ సంవత్సరం అంతా మీ జన్మరాశిలో, అంటే మీ మొదటి స్థానంలో తిష్టవేసి ఉండి ఏలినాటి శని ప్రభావాన్ని పూర్తిగా మీ వైపు చూపిస్తున్నాడు. కనుక దీనికి తోడుగా అక్టోబర్ 1 నుంచి రాహువు మీ 12వ ఇంట్లో, కేతువు 6వ ఇంటిలో సంచరిస్తారు. కాబట్టి ఏలినాటి శని తీవ్ర ప్రభావం వల్ల మీనరాశి వారికి ఈ సంవత్సరం అనేక ఇబ్బందులు, గ్రహస్థితులు కలిగించవచ్చు. మీ వృత్తి వ్యాపారంలో మీరు ఆశించిన స్థాయిలో మీకు అనుకూలించకపోవచ్చు. అలానే మీరు ఎంతో మంచి చేసిన ప్రతి ఒక్కరిలోనూ మీలోని లోపాలు ఎత్తి చూపడానికే ఉండేవాళ్ళు మీ చుట్టూ చేరుతారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు ఆచితూచి అడుగు వేయాలి. ఇప్పుడు మనం నేరుగా జూన్ 2026 మాస ఫలితాలకు విషయానికి వస్తే, మీ వృత్తి, ఉద్యోగము, కెరీర్ గురించి లోతుగా మాట్లాడుకుంటే, మొదట ఇంట్లో కూర్చున్న కర్మకారకుడైన శని దేవుడు పరంగా మీపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఈ సమయంలో ఆఫీసులో మీ పై అధికారం నుండి ఊహించిన స్థాయిలో పని ఒత్తిడి, ప్రెషర్ పెరుగుతుంది. మీరు ఎంతో కష్టపడి పనిచేసినా, పగలు రాత్రి లేకుండా ఆఫీస్కి అంకితమైనా సరే సరైన గుర్తింపు, కనీసం ప్రశంస కూడా ఉండదు. ఆ ఫీలింగ్ మీలో కొంత బాధని కలిగిస్తుంది. మీలో తెలియని ఒక నిరాశని నింపుతుంది. అంతేకాకుండా జూన్ నెలలో మీకు ఒక వ్యాపార నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. పై అధికారం నుండి ఒత్తిడి, టార్గెట్స్ పూర్తి చేయాలనే ఒత్తిడి కూడా గట్టిగానే ఉంటుంది. మీరు ఏ పని మొదలెట్టినా అందులో ఏదో ఒక రకం ఆటంకం ప్రతిసారి ఎదురుపడుతూ సుడితిరుగుతోంది అనిపిస్తుంది. మీ ఎక్స్ట్రీమ్ వర్క్ ప్రమోషన్ వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల స్ట్రెస్ గురవుతారు. ఒకవేళ మీరు సొంత వ్యాపారం చేస్తున్న వారైతే జూన్ నెలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ కాంపిటీటర్స్, మీ పోటీదారులు మీ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి, మీలోని లోపాలని ఎతకటానికి కుట్రలు పన్నుతూ ఉంటారు. వారి వల్ల మీరు ఊహించిన వ్యాపార నష్టాలు కూడా కలగవచ్చు. ఈ దాగి ఉన్న శత్రువులను ఎదుర్కోవటం మీకు కొంచెం సవాల్. ఒకవేళ మీరు భాగస్వామ్య వ్యాపారంలో, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉంటే మీ పార్ట్నర్లో కూడా చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన విభేదాలు, సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో, అగ్రిమెంట్ విషయాల్లో తొందర పడనే వద్దు.
ముఖ్యంగా రాహువు 12వ ఇంట్లో, కేతువు 6వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. కొన్నిసార్లు పొద్దున్నే ఊహించని లాభాలు వస్తే మరికొన్నిసార్లు పొద్దున్నే కష్టాలు కూడా కలుగు చేస్తాయి. అంటే రాహుకేతువుల ప్రభావం వల్ల మీ ఉద్యోగంలో ఆశ నిరాశలకి డోలాయమానంగా ఉంటుంది. కేవలం మీ పని మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటూ మీ మనస్తత్వాన్ని స్థిమితపరుచుకుని నిరాశ పడకుండా అద్భుతంగా సంయమనంతో పాటిస్తే విద్య మరియు వైజ్ఞానిక రంగాల్లో విద్యార్థులకు పరిశోధకులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. పశు సంబంధమైన విషయాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఈ నెల యాక్టివ్గా సాగుతుంది. ఎంతసేపటికి రియాలిటీకి దగ్గరగా ప్రొవోకింగ్ దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితులు, డబ్బు వ్యవహారాల గురించి చర్చిస్తే జూన్ నెలకు మీకు విశ్రమ ఫలితాలను ఇవ్వబడుతోంది. మీ 5వ ఇంట్లో ఉన్న గురు భగవానుడికి అపారమైన దయ వల్ల మీకు డబ్బు రాకైతే సాఫీగా ఉంటుంది. కానీ కష్టపడి సంపాదించిన డబ్బులో మీరు బాగా ఎంజాయ్ చేసే పరిస్థితులే ఉంటాయి. అత్యవసరంగా అయినా సరే ఎక్కడ నుండో ఒక చూడండి, సమయానికి డబ్బు అయితే అందుతుంది, అవసరాలు పెరుగుతాయి. జూన్ 15వ తేదీ వరకు గ్రహస్థితులు మీకు అత్యంత అనుకూలంగా ఉంచకపోవటం వల్ల మీ ఆశించిన స్థాయిలో డబ్బులు ఉన్నప్పటికీ అంతగా కలిసి రాదు. దీనివల్ల ఆర్థికంగా ఒక స్టెబిలిటీ, స్థిరత్వాన్ని కాపాడుకోవడం కొంచెం కష్టంగా మారుతుంది. జూన్ 15 తర్వాత నుండి 30 వరకు ఉన్న 2వ సగంలో మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. సమయంలో సర్ప్లస్ అమౌంట్ వస్తుంది. అంటే భవిష్యత్తు కోసం పొదుపు చేసే అవకాశం ఇక్కడ కలుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే 12వ ఇంట్లో కూర్చున్న రాహు వల్ల మీకు తెలియకుండానే చేతిలో ఉన్న డబ్బు ఆశల కోసం ఖర్చు పెడతారు. మీరు ఊహించని అనవసరమైన ఖర్చులు వచ్చి నెత్తిమింట పడతాయి. అయితే ఈ విషయంలో మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే రాహు మీకు అత్యవసరాల్లో అప్పు పుట్టేలా చేయటంలో కూడా దోహదపడతాడు. బ్యాంక్ లోన్స్ రూపంలోనూ సులభంగా డబ్బు వచ్చేలా చేయటంలో రాహు ఉపయోగపడతాడు. షేర్ మార్కెట్ లాంటి వాటిలో కూడా ఉపయోగపడతాడు. సైడ్ ఇన్కమ్ సంపాదించడానికి ఆయన కారకుడు. అలాగే మీ జాతకంలో 9వ ఇంటి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో మీ 2, 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆర్థిక అవసరాలన్నీ తీరుతాయి. మంచి ధనాన్ని కూడబెట్టడానికి మీకు సరైన మార్గదర్శకాలు ఈ జూన్ నెలలో ఏర్పడతాయి. మీ 6వ ఇంటి అధిపతి అయిన సూర్యభగవానుడు ఈ నెలలో మీ 3, 4 ఇంట్లో సంచరిస్తున్నాడు. కాబట్టి మీలో రోగనిరోధక శక్తి ఎంతో బాగుండి మిమ్మల్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్య నుండి త్వరగా కోరుకునేలా చేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక ప్రేమ, వివాహము, వ్యక్తిగత కుటుంబ సంబంధాల గురించి తెలుసుకుంటే ఏలినాటి శని ప్రభావం వల్ల మీ కుటుంబంలో చిన్న చిన్న విరోధాలు, మాట పట్టింపులు సర్వసాధారణంగా జరిగే అవకాశం ఉన్నది. మీ మొదటి ఇంట్లో ఉన్న శని వల్ల మీ భాగస్వామి మధ్య మునుపటి లాంటి ప్రేమ, ఆకర్షణ తగ్గినట్లుగా కనిపిస్తుంది. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది. దీనికి తోడు మీ 12వ ఇంట్లో ఉన్న రాహు వల్ల మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద అపార్థాలు, అర్థం లేని గొడవలు చోటు చేసుకుంటాయి. వివాహ జీవితంలో ఈ రాహువు ఎవరో ఊహించని వివాదాలను సృష్టిస్తాడు. ఇక్కడే మీ 5వ ఇంట్లో ఉన్న గురు భగవానుడు మీకు ఒక సంజీవనలా పనిచేస్తాడు. మీ మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఈ గురుడి అద్భుతమైన ప్రభావం వల్ల గురు భగవానుడు మీలోని ఇగోని, పట్టింపులను, మానసిక ఒత్తిడికి అంతా తగ్గిపోయి మీ మధ్య తిరిగిన ప్రేమ చిగురించేలా చేస్తాడు. మీకు మీ జీవిత భాగస్వామి చాలా సులభంగా కన్విన్స్ చేసి పాత గొడవలు మర్చిపోయి సంతోషకరమైన వివాహ జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు కనుక ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించి ఉన్నట్లయితే జూన్ 15 తర్వాత మీ నిర్ణయాలు మీ ఇంట్లో పెద్దలకు చెప్పటం లేదా పెళ్లి గురించి అడుగు ముందుకు వేయటం చాలా మంచిది. అప్పుడు మీకు గ్రహస్థితులు అనుకూలంగా ఉండి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇక ఈ ప్రేమ వ్యవహారాలకు కారకుడైన శుక్రగ్రహం మే 14 నుంచి జూన్ 8 వరకు మీ 4వ ఇంట్లో, తర్వాత 8 నుంచి జూలై 4 వరకు మా 5వ ఇంట్లో సంచరించడం వల్ల మీలో అద్భుతమైన ఆకర్షణ, ప్రేమ భావాలు పెరుగుతాయి. ఆ సమయంలో మీరు మీ భాగస్వామితో సంతోషంగా ప్రపోజల్ పెట్టవచ్చు. ఇక ఉమ్మడి కుటుంబము, స్నేహితుల విషయానికి వస్తే ఈ నెలలో మీ మిత్రులు మరియు కొందరు దగ్గర బంధువులతో కొన్ని ఊహించిన సమస్యలు ఎదుర్కొనేవలసి వస్తుంది. 12వ ఇంట్లో ఉన్న రాహు, మొదటి ఇంట్లో ఉన్న శని వల్ల మీ కుటుంబ జీవితంలో ఆశించినంత ప్రశాంతత, సంతోషాన్ని పొందలేరు.
ఈ నెలలో మీరు చేసే దూర ప్రయాణం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ చిన్న చిన్న గొడవలు సద్దుమణికి చివరికి మీకు చక్కని కుటుంబ సౌఖ్యం కూడా కలుగుతుంది. ఒకవేళ ఏదైనా కోర్టు వ్యవహారాల్లో పెండింగ్లో ఉంటే కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి మెండుగా సూచనలు ఉన్నాయి. మీరు ఏమాత్రం ధైర్యం కోల్పోవద్దు. 6వ ఇంట్లో ఉన్న కేతువు మీ కష్టాలను ధీటుగా ఎదుర్కొనే అద్భుతమైన మానసిక ధైర్యాన్ని ఇస్తాడు. మీరు ఈ మిత్ర బంధువర్గాల సమస్య నుండి బయటపడే సామాన్య ధనలాభాలు కూడా పొందుతారు. ఇక చివరగా ఈ గ్రహ దోషాలకి తీవ్ర నుండి బయటపడడానికి, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడానికి అద్భుతమైన కొన్ని పరిహారాలు చెప్తాను. అవి ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు నిద్రలేవగానే క్రమం తప్పకుండా పరమశివుడికి మూలమంత్రమైన ఓం నమ శివాయ అనే పంచాక్షరిని పఠించండి. మీ మనసుకు ఉన్న ఆందోళన దూరం చేసి అద్భుతమైన ప్రశాంతతనిస్తుంది. అలాగే మంగళవారం నాడు కేతు దేవాలయానికి ప్రత్యేక పూజలు చేయించండి. అలాగే ఫ్యామిలీలో ఉన్న ఆటంకాలు, లీగల్ ఇష్యూస్ అన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి కేతు పూజ వల్ల. మరొక అత్యంత శక్తివంతమైన ఓం వాయుపుత్రాయ నమః హనుమంతుడి గురించి పూజ చేయడం వల్ల కూడా సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆశీస్సులు లభించడం వల్ల ఈ వాయు సంబంధమైనటువంటి లోపాలన్నీ తొలగిస్తాడు. మీకు ఏలినాటి శని సైతం ఎదిరించే మానసిక ధైర్యము ఆంజనేయ స్వామికి సింధూరం అలంకరించి దాని మీద తైలాభిషేకం చేయటం అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా కూడా శని దోషాల నుంచి పూర్తిగా తొలగిపోవచ్చు. మీ ఇష్టదైవాన్ని ఎల్లప్పుడూ మనసులో తలుచుకుంటూ ధ్యానం చేస్తూ ఉండండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీ పనుల మధ్యలో సమయం దొరికినప్పుడల్లా దగ్గరలో ఉన్న మీ ఇష్టదైవ దేవాలయాన్ని దర్శనమించడం, పుణ్యక్షేత్రాలు సంధించడం, దైవ సంబంధమైన సంవత్సరాల చురుగ్గా పాల్గొనడం చాలా మంచిది. ముఖ్యంగా పండుగ రోజుల్లో, శుభదినాల్లో గుడికి వెళ్ళి దేవుడి నైవేద్యం సమర్పించి అక్కడ ఉన్న భక్తులకి, పేదవారికి మీరు స్వయంగా అన్నదానం చేయటం వల్ల, ప్రసాద వితరణ చేయటం వల్ల మీకు వచ్చే ఎన్నో ఇబ్బందుల నుంచి కర్మసిద్ధాంత ప్రకారం నివారణ అవుతుంది. అలాగే ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రత్నాల గురించి కూడా పూర్వాభద్ర నక్షత్రం వారు పుష్యరాగం, ఉత్తరాభద్ర నక్షత్రం ఇంద్రనీలము, రేవతి నక్షత్రం వారు పచ్చరాయి ఉంగరాలను కుడి చేతికి ధరించండి, అవకాశం ఉన్నవారు మాత్రమే. ఈ మీనరాశి వారికి 1, 3, 4, 5, 7, 9 అనే అత్యంత అదృష్ట సంఖ్యలు. మీరు ఏ ముఖ్యమైన పనులు మొదలెట్టాలన్నా మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఎంచుకోవడం ఉత్తరం. ఇవి మీకు అదృష్ట వారాలు. మీ స్టార్ నెంబర్ వచ్చేసి 3. ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును అడుగులు వేయండి. మీకు అద్భుతమైన కెరియర్ మీకు ఏర్పడుతుంది. ఆనందము, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.